మనం మార్నింగే వీడియో పోస్ట్ చేసాం. ఏమని చేసాం? సో పాకిస్తాన్కి వరద ముప్పు ఉందనేసి. సో మనం చెప్పామో లేదు, ఈవినింగ్ కల్లా అది నిజమైపోయింది. అంతే కదా, న్యాయంగా ఉన్న దేశం పైన విరుచుకుపడిన పాకిస్తాన్ వాళ్ళకి ఎదురైన ముప్పు ఒక వరద రూపం అనమాట. అసలు ఒక్కసారి మీరు ఇటు సైడ్ చూడండి, అసలు ఆ వరద అంటే వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళు దూషిస్తుందంటే మా మా పాకిస్తాన్ వాళ్ళనే మీరు మమ్మల్ని కాపాడలేకపోతున్నారు, ఎందుకు మీ ప్రభుత్వం అనేసి వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటున్నారు, అరుస్తున్నారు. ఫైనల్గా ఏమంటారంటే పెద్దవాళ్ళు చెప్పిన నీతి ఒకటి ఉంది కదా, ఏమిటది? ఎవరు తీసిన గుంతలో వాళ్ళే పడతారని. ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ యొక్క మెయిన్ అలాగే ఉంది. అంటే వాళ్ళ ప్రజలే వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. అంటే వరద ప్రభావితం ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి దాదాపు ఒక 15 మంది ఆ యొక్క వరద మధ్యలో చిక్కుకొని పోయినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారనమాట పాకిస్తాన్ ప్రభుత్వం. అరే ఇలా మన ప్రజలు ఇలా ఇరుక్కుపోయారు, సంథింగ్ ఏదన్నా వచ్చి వాళ్ళని రెస్క్యూ టీమ్ కాపాడాలి అని చెప్పారనమాట. బట్ కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదనమాట. వాళ్ళు రెస్పాండ్ అయ్యే టైంకి మొత్తం అంతా కూడా వీళ్ళు కొట్టుకొని పోయారు. అంటే వాళ్ళలో కూడా మనం మంచి వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు గుడ్డోడు కాదు కదా. ప్రతి ఒక్కరిదే చెప్తారు, ఏ రోజు చేసిన తప్పు ఆ రోజు తెలియకపోయినా జీవితంలో ఏదో ఒక దగ్గర వాళ్ళకి ఎదురవుతుంది అనేసి. సో ఆ విధంగానే ఇప్పుడు ఎదురైంది కదా. సో పాకిస్తాన్ ఎలా అయితే మన దేశ ప్రజలను ఆ పహల్గామ్ యుద్ధంలోకి వచ్చి అడిగి మరీ చంపిందో, మనం ఏం చేయకుండా వాళ్ళని ఉన్నాం. అంటే మనం పోరాడం యుద్ధ సమయంలో వాళ్ళపైన, మనం కూడా పోరాడం, వాళ్ళు మన పైన పోరాడం, బట్ మనదే విజయం సాధించామనేసి కూడా తెలుసు. బట్ కానీ అమాయకమైన ప్రజలు చెప్పడం వల్ల ఆ దేవుడు కూడా ప్రకృతి రూపంలో విరుచుకుపడ్డారు ఆ పాకిస్తాన్ పైన. అక్కడ నది ప్రవాహానికి మొత్తం అంతా కూడా ప్రజలు అక్కడ కొట్టుకొని పోవడం. అలాగే ఇది జస్ట్ ఇప్పుడు వచ్చిన షాంపుల్ వీడియో మటుకే, ఇంకా ముందు చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే సమ్ ఇమేజెస్ మీ ముందు నేను తీసుకొని వస్తున్నాను. అంటే వాళ్ళు ఈ యొక్క సర్క్యులేట్ లో ఎవరు ఉండకూడదని రెడ్ అలర్ట్ అని కూడా చెప్పారు. బట్ కానీ కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఆ యొక్క పాకిస్తాన్ మొత్తం అంతా కూడా లోయ ప్రదేశం అనేసి అందరికీ తెలిసింది. అండ్ ఈ యొక్క జలాశయాలు చూడండి, వీటిని అంటే ఎనదర్ వేకి మళ్ళించడానికి కూడా రూట్ లేదు, ఉన్నది ఒకే రూట్. అండ్ ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వేరొక దేశం పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క ప్రజల్ని కాపాడుకోలేకపోతుందనేసి ఆ యొక్క ప్రజలే, పాకిస్తాన్ ప్రజలే వాళ్ళని దూషిస్తూ ఉన్నారు. ఇది ఒక విమర్శ. అంటే ఎవరు కంటిలో వాళ్ళు ఏలెట్టి పొడుస్తున్నారు అనమాట ఇప్పుడు. సో ఒక్కసారి ఈ యొక్క చాలు మనకి, ఇది వాళ్ళని మనం మాట్లాడడానికి ఈ ఒక్క వీడియో చాలు మనకి. ఇక్కడ చూసినట్టయితే మొత్తం అంతా చూడండి, ఆ డామ్స్ కావచ్చు, ఆ చెక్ డ్యామ్ కావచ్చు, అలాగే వాటర్ ఫ్లో అయినప్పుడు ఆ డామ్ నుంచి అసలు గేట్లు ఎత్తకపోతే డామ్ అంతా పైసలు అయిపోతుంది, అంటే బ్లాస్ట్ అయిపోయి తెగిపోతుంది. అప్పుడు గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తిన సమయంలో మొత్తం ఆ ఫ్లో అంతా హెవీ స్పీడ్ మీద వెళ్ళినప్పుడు ఆ పాకిస్తాన్ యొక్క ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మన వాటర్ స్టోరేజ్ అనుకుంటే, ఇది పాకిస్తాన్. ఈ స్పీడ్ మీద వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా ఉన్న హౌసెస్ కానీ ట్రీస్ కానీ మొత్తం అంతా కూడా ఎగిరిపోయాయి, మొత్తం అంతా చల్లా చెదురైపోయాడు. వాళ్ళ యొక్క ఘోరం అంటే వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. బట్ కానీ వాళ్ళకంటూ ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు రెస్క్యూ టీమ్ని అక్కడ పంపించింటే ఆ ప్రజలు ప్రాణాలతో బయటపడేవారు కదా. ఫైనల్గా ఈ వీడియోలో మనకి ఏమర్థమైంది? ఒకటి, మనది శాంతియుత దేశం. మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ అనేసి ఊరికి అనలేదనమాట. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా మన తెలుగు తల్లి కనిపిస్తుంది. సో వాట్ ఏ బ్యూటీ. అండ్ ఆ పాకిస్తాన్ వాళ్ళకి అవుతుంది, బట్ ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ షాంపుల్ మటుకే. సో టుమారో ఆఫ్టర్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనమాట. మీరు ఒక ఇండియా పీపుల్గా నేను చేసిన వీడియోలో నేను చెప్పిన యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది? నేను చెప్పింది కరెక్టా రాంగా? ఈ ఒక్కటి చాలు. ఎందుకంటే మనం వాళ్ళని పోయి నరికేద్దాం చంపేద్దాం అని ఏం లేదు ఇక్కడ. మనం ఏం చెప్తున్నాం, మన పైకి వచ్చిన వాళ్ళకి ఆ వరుణ దేవుడు ఒక ప్రకృతి, ఒక నేచర్ రూపంలో వాళ్ళపైన దాడి చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కటే ఫైనల్గా, జై జవాన్ జై కిసాన్ జై హింద్.